పౌలు అంటున్నాడు, మీకు అర్థమైందా? ఏది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు ఏమంటున్నాడు అని అంటే, ఈ మనోనేత్రములు గత కాలంలో మూయబడ్డాయి, అయితే దేవుని కృప వల్ల అవి తెరవబడ్డాయి. ఆ మహిమైశ్వర్యం ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, వాస్తవికంగా అండి తండ్రి మన తండ్రి కాదు. తండ్రి అనే దేవుడు మనకు తండ్రి ఎలా అయ్యాడు? తండ్రి అనే దేవుడు మనకు తండ్రి ఎలా అయ్యాడండి? మనం అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమని? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన ఆరంభించేటప్పుడు చేస్తావు. అసలు నీకు తండ్రి అయినా ఎలా అయ్యాడు అని అంటే, ఇదిగో ఈయన వచ్చాడు కాబట్టి, ఈయన పరిచయం చేశాడు కాబట్టి తండ్రి మనకు అయ్యాడు. లేకపోతే నీకు తండ్రి ఎలా అవుతాడు? ఆయన మనల్ని ఏం చేశాడు? దత్తపుత్రులుగా చేసుకున్నాడు కాబట్టి తండ్రి అయ్యాడు. లేకపోతే నీకు ఎందుకు అవుతాడు? ఎవరిని అడాప్ట్ చేసుకుంటే, లేదా ఎవరినైనా మనం దత్తపుత్రులుగా తీసుకుంటే వారు మనల్ని ఏమని పిలుస్తారు? అంతముందాక తండ్రి అని పిలిచారా? లేదు. సో దాన్ని ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే మహిమైశ్వర్యం అని అంటున్నాడు.